చూడండి చూడండి, గురు జింగ్రూబా నేత్రం కనిపిస్తోంది. ఆయన కోపంగా ఉన్నారు, ఆగ్రహ జ్వాలలు కక్కుతున్నారు. అయ్యో దేవుడా! ఆయన ఆవేశంతో రగిలిపోతున్నారు. కనపడుతోందా? మీకు కనపడుతోందా లేదా? శ్రద్ధగా వినండి, చెవులు రెక్కించి శ్రద్ధగా వినండి. ఆకాశవాణి ద్వారా చెప్తారు, వినండి. మీరు నన్ను, నా శిష్యుడు నాగోజిని ఘోరంగా అవమానించారు. మిమ్మల్ని ఎన్నటికీ క్షమించను. మీకు క్షమాపణ అనేది లేదు. మీరు శిక్షార్హులు. ఈ ఆదేశాన్ని జాగ్రత్తగా వినండి. వినండి, ఇది మహాకలి ఆదేశం. ఇకపై మీరందరూ తప్పనిసరిగా నన్ను మాత్రమే పూజించాలి. పాండురంగడి పేరును కూడా స్మరించకూడదు. ఒకవేళ స్మరిస్తే నిన్నటి సంఘటన పునరావృతం అవుతుంది. గుర్తుంచుకోండి, పంచభూతాలు నా గుప్పెట్లో ఉన్నాయి. నేను అగ్ని వర్షాన్ని కురిపించగలను, వడగలవాన్ని కురిపించగలను. నన్ను ఎదిరిస్తే భూకంపం వస్తుంది, ప్రళయం వస్తుంది, అంటువ్యాధులు ప్రబలి మీరందరూ చనిపోతారు. ఇదిగో నాగోజీ, సామ, దాన, వేద, దండ, వీటిలో ఏదో ఒకటి అమలు చేయి. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ నన్ను శరణు వేడాల్సిందే. మహాకలి ఆదేశం ఏంటంటే పాండురంగడి నామాన్ని ఎవరు స్మరించకూడదు. గ్రామస్తులారా, ఇది మీకు ఆఖరి హెచ్చరిక, మర్చిపోకండి. అంతిమ హెచ్చరిక, అంతిమ హెచ్చరిక. శరణు వేడుకోండి, శరణు వేడుకోండి, లేదంటే మీరు కోపాగ్నికి ఆహుతైపోతారు. విన్నారా? జింగరుబా ఏం చెప్పారో మీరందరూ విన్నారా? జింగరుబా ఆదేశాన్ని ఏ ఒక్కరూ పాటించకపోయినా ఆయన అందరినీ శిక్షిస్తారు. ఇప్పుడు జింగరుబా మీతో స్వయంగా మాట్లాడారు, స్వయంగా. ఇప్పుడు మీరు జింగరుబాని మాత్రమే కొలవాలి. ఆయనే మీ దేవుడు. మీరు జింగరుబా గారిని శరణు వేడుకోవాల్సిందే. మీరు ఆయన్ని వేడుకుంటేనే ఈ భయంకరమైన వరదలు, భూకంపాలు, ప్రళయాలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీకు ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకోవాలనుందా? లేదంటే జింగరుబా గారిని శరణు వేడుకొని ఆయన పాదాల దగ్గర సురక్షితంగా, క్షేమంగా ఉంటారా? నిర్ణయించుకోండి. జింగరుబా గారిని పూజించడానికి నిరాకరించిన వాళ్ళు దారుణంగా చనిపోతారు. వాళ్ళ మరణంతో ఇది ఆగదు. గ్రామస్తులు అందరూ మూకుమ్మడిగా చనిపోతారు. అరే దిగు, నిన్న అన్నయ్య నా మీద అరిచాడు కదా, ఆయన చేసింది సరైన పనే. అసలు తప్పంతా నాదే దిగు. ఎవరు లేనప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పేస్తాను కదా. నేను నీకు కల్పించి చెప్పలేదు, నా కళ్ళారా చూసిందే నేను నీకు చెప్పాను దిగు. నువ్వు అనారోగ్యంగా ఉన్నావు కదా, వింటే నువ్వు తట్టుకోలేవని అన్నయ్య నీకు చెప్పొద్దన్నాడు. ఇది నాకు నచ్చింది దిగు. వదిలే బాబాయ్, నువ్వు ఆ సంగతి మర్చిపో, వదిలే. దిగు, అన్నయ్య నన్ను ఒక మాట అంటే నేను నిజంగానే అసలు బాధపడను. నా తప్పుని సరిదిద్దుకుంటాను. అవును, ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండడానికి ఆయననే కారణం. బాబాయ్,
నాకు అలసటగా ఉంది. ఆ, ఉమ్. నువ్వేం పని మీద రాలేదుగా, కాసేపు అలా కూర్చో. నేను ఊరికనే ఇక్కడికి వచ్చాను. నువ్వేమనుకున్నావు? నేను చాడీలు చెప్పడానికి వచ్చాననా? దిగు, నువ్వెంత గొప్ప అదృష్టవంతుడివో నేను నీకిప్పుడు చెప్పి తీరాలి. ఏమైంది? నేను అదృష్టవంతుని అవ్వడానికి నా జీవితంలో అసలు ఏం మంచి విషయం జరిగింది? అలా అంటావేంటి? నీ భార్య, అరే నీ భార్య ఎంత గొప్పదో నీకు తెలుసా దిగు? సక్కు ఇంత చిన్న వయసులో నీకెలా చెప్పాలో తెలియడం లేదు దిగు. నిజంగా చాలా అద్భుతం చేసింది. నాగోజీ బాబా గారి కంటే, ఊరి ప్రజల కంటే, అందరికంటే ముందుగా సక్కు అక్కడికి వెళ్ళింది. అంటే నేను వెళ్ళొద్దనంత గట్టిగా చెప్పినా తను వెళ్ళిందా? అయ్యో దేవుడా, అంటే నువ్వు తనకి వెళ్ళొద్దని చెప్పావా? అరే ఎంత పని జరిగింది. నువ్వు వెళ్ళొద్దని చెప్పినా కూడా తను అక్కడికి వెళ్ళిందా దిగు? లేదు, సక్కు అక్కడికి వెళ్ళలేదు. లేదు, అసలు తను అక్కడికి వెళ్ళలేదు దిగు. అవును, కానీ దిగు, ఇప్పుడు నేను నీకు చెప్పిన విషయాన్ని నువ్వు పూర్తిగా మర్చిపో. అర్థమైందా? మర్చిపోవాలి. వస్తున్నా, పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. మీరందరూ పాండురంగన్ని మర్చిపోతామని, గురు జింగ్రోబా గారిని మాత్రమే కొలుస్తామని ఆయనకి మనస్ఫూర్తిగా వాగ్దానం చెయ్యాలి. మీరు ఆయనకి మాటిచ్చేంత వరకు ఆయన కోపం చల్లారదు. నేను ఇక్కడికి వచ్చిన మరుక్షణం మీకు చెప్పాను, పాండురంగన్ని ప్రార్థించాలనుకునే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. నేను జింగ్రోబా గారిని క్షమాపణ అడుగుతాను, కానీ నేను పాండురంగన్ని పూజిస్తానంటే కుదరదు. మీరంతా జింగ్రోబా ఆదేశాన్ని తప్పక పాటించి తీరాలి. జింగ్రోబాని కులదైవంగా భావించాలి. ఆయన నామాన్నే స్మరించాలి. ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. మీరందరూ ఇప్పుడు గురు జింగ్రోబా గారికి భక్తిగా మీ రక్తాన్ని తిలకంగా పెట్టి ఆయన్ని మాత్రమే కొలుస్తామని ధృవపరచండి. జై జింగ్రోబా! ఇదిగో మనోరమా, బాబాగారు, నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడు. అలాగే.